లలితాకుమి ఉన్నతి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనము ప్రభు ఆగమనంపై అక్వినాస్ దృశ్యం గురించి కొన్ని విషయాలను తెలుసుకుందాం. పునీత థామస్ అక్వినాస్ తన రచనల్లో ఆగమన కాలం గురించి ప్రత్యేకంగా ఒక గ్రంథం రాయలేదు. కానీ సుమ్మా థియాలజీ ప్రసంగాలు, అతని లిటర్జికల్ వ్యాఖ్యానాల్లో క్రీస్తు ఆగమనం, అవతారం, మనసు సిద్ధపాటు గురించి క్లుప్తంగా కొన్ని విషయాలను వివరించారు. అక్వినాస్ ఆగమన కాలాన్ని ప్రధానంగా క్రీస్తు యొక్క మొదటి రాక మరియు రెండవ రాకడను గూర్చి రెండు కోణాల్లో పరిశీలిస్తాడు. మొదటి రాక, రెండవ రాకడ మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక రాకడను గూర్చి కూడా కొన్ని విషయాలను తెలియజేశారు. ఆయన రెండవ రాకడను గూర్చిన వివరాలను, సూచనలను మరియు సిద్ధపాటు సంఘటనలను కూడా క్లుప్తంగా వివరించాడు. ఆగమన కాలమును అక్వినాస్ 3 ప్రధాన ఆగమనాలుగా వివరించారు. అవి చారిత్రక ఆగమనం, ఆధ్యాత్మిక ఆగమనం మరియు తుది ఆగమనం. అయితే చారిత్రక ఆగమనం, దీన్ని మనము సుమ్మా థియాలజీ 3rd పార్ట్ క్వశ్చన్ 1 ఆర్టికల్ 1లో చూడగలం అన్నమాట. ఇక్కడ ఏంటంటే ఇది యేసుక్రీస్తు జన్మ గురించి వివరిస్తుంది. యేసు ప్రభు మానవ రూపంలో బెత్లెహేంలో ఎందుకు జన్మించారు? ఆయన భూపరలోకాలకు అధిపతి అయినటువంటి దేవుడు అయినా సరే, దేవుడైనా సరే మానవ రూపంలో ఎందుకని పశుల పాకలో ఒక పూరి గుడిసెలో జన్మించాడు? రాజభవనంలో జన్మించవచ్చు కదా అని చాలామంది అడుగుతూ ఉంటారు. అవును, క్రీస్తు ప్రభు భవనంలో జన్మించవచ్చు, కానీ ఎందుకని జన్మించలేదు అంటే, రాజభవనంలో జన్మించి ఉన్నట్లయితే రాజభవనంలో జన్మించి ఉన్నట్లయితే క్రీస్తు ప్రభుని దర్శించడానికి పెద్ద పెద్ద హోదాల్లో ఉన్న వాళ్ళే వచ్చి దర్శించేవాళ్ళు. కానీ పూరి గుడిసెలో జన్మించాడు కాబట్టి, ఒక పశువుల పాకలో జన్మించాడు కాబట్టి అన్ని రకాల ప్రజలు, పేదలు కావచ్చు, షెపర్డ్స్ కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కల్మషం లేకుండా ప్రభు వద్దకు వచ్చి ఆ పశువుల పాకను దర్శించగలరు. ఆ ఉద్దేశంతోనే క్రీస్తు ప్రభు ఆయన ప్రతి ఒక్కరూ దర్శించాలని, ప్రతి ఒక్కరు కూడా రక్షణ పొందాలి అని చెప్పి క్రీస్తు ప్రభువు తన్ను తాను తగ్గించుకొని ఒక పశువుల పాకలో జన్మించాడు. అయితే రెండవది ఏంటిదంటే ఆధ్యాత్మిక ఆగమనం. ఆధ్యాత్మిక ఆగమనంని మనం సుమ్మా థియాలజీ 1st 2nd పార్ట్ క్వశ్చన్ 2 ఆర్టికల్ 10లో చూడవచ్చు. ఇది క్రీస్తు ఉనికి ప్రతి మానవ హృదయంలో ప్రతిదినం జరిగే ఆగమనం. అంటే ఆక్వినాస్ ప్రకారం ప్రతిదినం దివ్యబలి పూజలో పవిత్రమైన దివ్యస ప్రసాదం ద్వారా క్రీస్తు ప్రభు మన హృదయంలో నిత్యం ప్రవేశిస్తాడు. అయితే అక్వినాస్ ఆలోచన ప్రకారం ఆగమన కాలంలో ముఖ్యమైన 3 విషయాల పట్ల మనం అధిక శ్రద్ధ వహించాలి. అవి ఏమిటంటే పశ్చాత్తాపం, పవిత్రత మరియు ప్రార్థన. ఈ మూడింటిని పాటిస్తూ మానవుడు సమర్పణ జీవితం కలిగి జీవిస్తే క్రీస్తు నివాసం మానవ హృదయంలో నిలకడగా ఉంటుంది. కానీ అనేక మంది క్రైస్తవ బిడ్డలు ఏం చేస్తున్నారు అంటే, దివ్యస ప్రసాద చివరి భాగంలో పూజకు దేవాలయంలో ప్రవేశించి దివ్యస ప్రసాదాన్ని స్వీకరిస్తారు. క్రీస్తు ప్రభుని అవమానానికి గురి చేస్తూ ఉంటారు. కానీ ఆ దివ్యస ప్రసాదం లాస్ట్ మూమెంట్లో వచ్చి దివ్యస ప్రసాదాన్ని స్వీకరించినటువంటి ఆ యొక్క బిడ్డల మనసులోనికి ప్రభు సాన్నిధ్యం అనేది ప్రవేశించదు. అది కేవలము ఒక రొట్టె ముక్క మాత్రమే, తెల్లని రొట్టె ముక్క మాత్రమే వారిలో ప్రవేశిస్తుంది. ఎందుకంటే క్రీస్తు శరీర రక్తాలను స్వీకరించాలి అంటే నిండైన దివ్యబలి పూజలో పాల్గొనాలి. ఎంతో ఆశతో, పవిత్రతతో ఆ దివ్యబలి పూజలో పాల్గొనాలి.
అసలు దివ్య బలి పూజలో ఏమి జరుగుతూ ఉందంటే, మనం ఎవరమైతే అనుకుంటున్నామో ఫాదర్ ప్రసంగం చదివిన తర్వాత పూజకి వెళ్ళొచ్చులే, బైబిల్ రీడింగ్స్ అయిపోయిన తర్వాత పూజకి వెళ్ళొచ్చులే, లేదంటే చివరికి వెళ్ళి దివ్య సప్రసాదాన్ని డైరెక్ట్గా స్వీకరించవచ్చులే అనుకున్న వాళ్ళు కోల్పోయే విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క పవిత్ర గ్రంథం పఠనంలో చదవబడుతున్నాయో ఆ చదవబడిన వాక్యమే దివ్య బలి పూజలో క్రీస్తు ప్రభువుగా మారుతుంది. ఆ చదవబడినటువంటి వాక్యమే క్రీస్తు శరీర రక్తాలుగా మారుతూ ఉంటాయి. సమర్పణ టైంలో క్రీస్తు ప్రభువు దివ్య బలి పూజ పీఠంపైకి దిగి వచ్చినప్పుడు మానవుడు క్రీస్తు ప్రభువుతో ఏకమై అర్పించినటువంటి ఆ దివ్య బలి పూజలో మానవుడు క్రీస్తులో ఏకమైపోయి క్రీస్తు ప్రభు చేస్తున్నటువంటి ప్రతి ఒక్క పనిని కూడా తన జీవితం ద్వారా కొనసాగిస్తాడు. క్రీస్తు ప్రభు యొక్క భక్తుడిగా తాను క్రీస్తు ప్రభు చేసినటువంటి సేవలను తన జీవితంలో ఒక సాధనగా పనిచేస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనం సినిమాలకు వెళ్ళినా, పెళ్లి పేరెంటాలకు వెళ్ళినా మనం ఎంతో త్వరపడి వెళ్తూ ఉంటాం. కానీ దివ్య బలి పూజకి వెళ్ళాలంటే మనము వెనకంజ వేస్తూ ఉంటాం. వెళ్ళవచ్చులే, స్వీకరించవచ్చులే అనుకుంటాం. కానీ అలా వెళ్ళిన వ్యక్తులలో ఎలాంటి అద్భుతాలు జరగవు. వాళ్ళు కోరినటువంటి ఏ కోరికలు కూడా వారి జీవితంలో తీర్చుకోలేరు. ఎందుకంటే క్రీస్తు ప్రభుని అవమానానికి గురి చేయడానికే వారు ఈ దివ్య బలి పూజలో పాల్గొంటున్నారు, అవిశ్వాసంతో పాల్గొంటున్నారు. అయితే ఇంకొక విషయం ఏమిటంటే, చివరిగా తుది ఆగమనం. ఈ తుది ఆగమనంలో ఏం జరుగుతుందంటే, అక్వినస్ ఆలోచన ప్రకారం క్రీస్తే తుది న్యాయపు అధిపతి. ఎందుకంటే ఆయన దేవుడు, ఆయనలోనే శాశ్వత ధర్మం, న్యాయం, జ్ఞానం వ్యక్తమవుతుంటాయి. తుది న్యాయాన్ని దేవుడు ప్రపంచానికి కనిపించేలా చూపిస్తాడు. ఎందుకంటే మానవుడు తాను చేసినటువంటి చిన్న తప్పు కానీ, పెద్ద తప్పు కానీ, ఘోరమైన తప్పు కానీ, చావైన తప్పు కానీ ప్రతి ఒక్కటి కూడా ఆ రోజు తుది తీర్పు రోజు ఒక స్క్రీన్లో కనిపించేలా చేసిన ప్రతి ఒక్క పాపం కూడా ప్రపంచం మొత్తాన్ని చూపిస్తూ ఉంటాడు. సృష్టి మొత్తం చూస్తూ ఉంటుంది. ఆ తీర్పు దినాన దేవుడి కంటే ముందు మానవుడు తన యొక్క స్క్రీన్ను చూసి, తన యొక్క తప్పులను చూసి, తాను చేసినటువంటి ఆ పాపలను స్క్రీన్లో చూసి తనకు తానే డెసిషన్ తీసుకుంటాడు. నేను స్వర్గానికి వెళ్ళాలా లేక నరకానికి వెళ్ళాలా? కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక ఉదాహరణ ఏంటంటే, దొంగతనాలు, అత్యాచారాలు, స్త్రీ పురుషులు చేసినటువంటి వ్యభిచారాలు ఎవరితో చేశారు, ఎక్కడ చేశారు, ఏ టైంలో చేశారు, ప్రతి ఒక్క నిమిషము సెకండు కూడా క్రీస్తు ప్రభు తుది తీర్పు దినాన స్క్రీన్లో చూపిస్తారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు రాకకై సిద్ధపడుచున్నటువంటి మనమందరము కూడా ఇప్పటి వరకు తెలిసి తెలియక చేస్తున్నటువంటి తప్పులు, దొంగతనములు కావచ్చు, అబద్ధాలు కావచ్చు, ఇతరులపై లేక తోటి వారిపై ద్వేషాలు కలిగి ఉండవచ్చు, ఇతరుల మీద చాడీలు చెప్పి గొడవలు పెట్టే స్వభావం కలిగిన వారమై ఉండవచ్చు, శరీరేచ్ఛ వలన సులభంగా డబ్బు సంపాదించుకోవాలనే కోరికతో వ్యభిచారానికి పాల్పడిన వారు కావచ్చు, వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను, అత్తమామలను అన్నం పెట్టక వారిని బాధ పెడుతూ రోడ్డుపై పడవేసిన వారం కావచ్చు, శరీరేచ్ఛ వలన వ్యభిచారం చేసి గర్భం ధరించి గర్భస్రావం ద్వారా నిండైన ప్రాణాన్ని హత్య చేసిన వారమై ఉండవచ్చు, చెడు రాజకీయాలకు పాల్పడి ఇతరుల సొమ్మును దోచుకున్న వారు కావచ్చు, ఎదుటివారి ప్రతిభలను సహించక వారికి హాని చేసిన వారం కావచ్చు. ఎలాంటి తప్పులైనా సరే వినయము కలిగిన హృదయముతో
క్రీస్తు ప్రభునికి సమర్పించి ప్రాయశ్చిత్తపడి మంచి పాప సంకీర్తనం చేసి మారు మనసు కలిగి జీవించుటకు ప్రయత్నిద్దాం. ప్రభు యొక్క ప్రేమను మన హృదయంలో నిలుపుకొని ధన్యతమైన జీవితాన్ని జీవించుదాం. చివరి తీర్పు దినాన పరలోక రాజ్యంలో ప్రవేశించి క్రీస్తు ప్రభుని ముఖాముఖి చూస్తూ దేవునిలో ఏకమై నిత్య ఆనందాన్ని అనుభవించుదాం.